నమస్తే, ఇదండి మ్యాటర్కు స్వాగతం అండోయ్. ఇక మ్యాటర్లోకి వెళ్దామా? ఒకప్పుడు జోపాల చుట్లు, బారెడు కప్పులు, ఇప్పుడైతే బేబీ కటింగ్స్. అటువంటిది ఇప్పుడు ఫ్యాషన్ పేరుతో లేనిపోని కథలు పడుతుండ్రు. అయినా ఒకప్పటి రోజులే వేరు. అయితే బడికి లేటుగా వచ్చారని విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ అమానుషంగా ప్రవర్తించిందట. బెత్తం పట్టుకోవాల్సిన టీచర్ అమ్మ కత్తిర పట్టుకుని విద్యార్థులకు జుట్టు కత్తిరించడంపై పెద్ద గొడవనే జరిగిందట. అయితే ఓ పాలి అసలు విషమేంటో తెలుసుకుందాం పదండి. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల్లో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థులకు భయం చెప్పే క్రమంలో అద్దులు మీరిపోయారు. కేజీబీవీలో అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చారని చిన్నగా శిక్షించాల్సింది పోయి ఏకంగా అమ్మాయిల జడలు కత్తిరించేసింది ఆ ప్రిన్సిపాలు. అంతటితో ఆగక వారందరినీ ఎండలో నిలబెట్టి చాలా ఇబ్బందులు పెట్టారంట ఆ ప్రిన్సిపల్ మేడం. స్కూల్కి లేటుగా వచ్చినంత మాత్రాన జుట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు మస్తు కోపంతో ఆ ప్రిన్సిపాల్ మీద గొడవకు పోయారట. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సర్కారు చాలా సీరియస్ అయింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుందంట. గంతేకాకుండా తాను చేసిందేమీ తప్పు కాదని, తన మాట విననందుకే ఇట్లా చేశానని, తన తప్పును ఒప్పుకోకుండా తాను చేసింది కరెక్టేనని ఈ మేడం చెప్తుందంట. అయితే ఇలాగే ఈ మేడం లెక్క తెలంగాణలో ఓ మేడం ఇలాగే చేసిందంట. తనకు జుట్టు తక్కువగా ఉందని జుట్టు తక్కువగా ఉన్న పిల్లల్ని టార్గెట్ చేసుకుని జడలను కత్తిరించి పాడేసిందంట. దీనికి ఆ మేడంను ఉద్యోగం నుంచి పీకి పారేశారంట. నీళ్ళను కొనుక్కొని తాగుతాం గాని గాలిని కొనుక్కొని పీల్చుకునే రోజులు వస్తాయని ఎవ్వరు కూడా అనుకొని ఉండరు. కానీ ఆ రోజులు కూడా వచ్చేసినాయి. కొనేటోడు ఉండాలి కానీ ఈ భూమి మీద ప్రతిదీ అమ్మేస్తారు. ఎందుకంటే ఇది వ్యాపారం అంటారు. గట్లనే ఇటలీలో ఉన్న ఓ కంపెనీ వాళ్ళు ఏకంగా డబ్బాలో బిస్కెట్లు అమ్మినట్టు డబ్బాలో గాలి నింపి జనాలకు అమ్మేస్తుండ్రు. ఓర్ని గాలిని కూడా వదిలిపెట్టరా భయ్యా. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం పదండి. గాలిని డబ్బాల్లో నింపి పెడితే కొనేటోళ్ళు కూడా ఎవరు ఉంటారని పరేషాన్ అవుతున్నారా? ఇప్పుడు మనం చిప్స్ ప్యాకెట్లలో చిప్స్కి బదులు గాలి ఎక్కువగా నింపి పెడుతుంటే కొంటలేమా? అట్లనే గాలి డబ్బాలను కొంటుండ్రు జనం. మన విరాట్ కోహ్లీ, అనుష్కలు డెస్టినేషన్ వెడ్డింగ్ అని పోయి పెళ్లి చేసుకున్న ఊరు యాదుకున్నదా? గదే ఇటలీలోని లేక్ కోమా అని బోతల స్వర్గమసు వంటి టూరిస్ట్ స్పాట్ ఉన్నది కదా. గానే ఈ గాలి డబ్బాలను అమ్ముతుండ్రు. ఒక్కోటి 1000 రూపాయలు, 1100 ఉంది. ఈ గాలి డబ్బాల్లో నైట్రోజన్ ఇంత, ఆక్సిజన్ ఇంత, కార్బన్ డైఆక్సైడ్ గాలులను కలిపి ఓ టిన్నుల్లో పెట్టి బన్నులు లెక్కనే అమ్మేస్తున్నారట. అసలు ఈ గాలికి ఉన్న స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? లేక్ కోమా అనే ఊరును చూస్తే కాడ నుంచి ఎవరికి కూడా రాబుద్ది కాదు. అంత మంచిగా ఉంటుంది. ఎటు చూసినా నీలి నీళ్ళ సరస్సులు, పచ్చటి కార్పెట్లు పరిచినట్లు ఉండే మైదానాలు, 2 కళ్ళు చాలనంత అందంగా ఉంటుంది. అక్కడ గాలులకు సీక్రెట్ ఫార్ములా అని పెట్టి డబ్బాల్లోని ప్యాకింగ్ చేసి టన్నులకు అమ్మేస్తుందంట ఆ కంపెనీ. ఆ లేక్ కోమా వెళ్ళినోళ్ళు ఈ గాలి డబ్బాలను అమ్మేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే అంటారు ఉపాయం ఉన్నోళ్ళకి ఊరంతా బానిసని. లగ్గం చేస్తున్నారంటే చుట్టూ 10 ఊర్లు కాకుండా ఉన్న ఊర్లోనైనా గొప్పగా చెప్పుకోవాలని తనలాడుతుంటారు అమ్మ నాయనలు. తాకతు మించి అప్పులు తెచ్చి మరి ఏక్ నంబర్ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారు. ఖతర్నాక్ డీజే తెప్పించి సంగీత్ గట్రా చేస్తుంటారు. అంతేకాకుండా ఆదిరిపోయే వంటలు చేపిస్తుంటారు. ఇక వచ్చిన చుట్టాలు గెంత తిని కట్నం పెట్టిపోతారు. కానీ అసలు సంబరం అంతా పెళ్లి బరాత్లోనే ఉంటది. కాస్త సొక్కేసుకుని వస్తారు కాబట్టి ఇక దుమ్ముగా ఎగురుడే ఎగురుడు. కానీ ఓ తాను చూడండి ఏం ఎగురుతున్నాయో. ఇదేముంది, కొత్త కాగితాలేమో అనుకునేరు. అది కాకపోతే దొంగ కాగితాలేమో అనుకునేటోళ్ళు. అవి నిజమైన నోట్లు కట్లే. బంగ్లా మీద చల్లేటోళ్ళు మనోళ్ళు. కింద పెళ్లి బరాత్ జరుగుతుండగా డ్యాన్స్ నచ్చి 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల నోట్లను గాల్లోకి ఎగరేసిండ్రు.
10,000 20,000 కాదుండోయ్, ఏకంగా 20 లక్షలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఊర్లో గింత ధూమ్ధామ్గా జరిగింది. గందర్ లెక్క డీజే పెట్టుకుని డ్యాన్సులు చేస్తే మజా ఏముంటది? ఇట్లా నోట్లు జల్లితే ఆ కిక్కే వేరబ్బా అనుకున్నట్లున్నారు. అంతగనం ఎక్కువ ఉన్నాయని ఒకళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపాలని మరొకళ్ళు, పేదలకిస్తే ఏమయ్యో అని ఇంకొకళ్ళు, వాళ్ళకి నచ్చిన కామెంట్లు వాళ్ళు చేస్తుండ్రు. మరి మీరేమంటారో ఇక మీ ఇష్టం. ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి బండ్లాపి మూతిలి పైపులు పెడుతున్నారంటే మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టే. ఛాన్స్ ఉంటే సైడ్ అయిపోవడు, వెనక్కెళ్ళి పారిపోవడు చేస్తుంటారు. పట్టు పడతామన్న భయంతో ఇలా చేస్తుంటారు. అయితే తాగినోళ్ళు అట్టు భయపడి తప్పించుకున్నారని అనుకోవచ్చు. కానీ సొక్క ముందు తాగకున్న పోలీసు వాళ్ళు చూసి పారిపోయిండు ఈ పోరడు. మరి ఆ పోరడు అట్లెందుకు చేసిండ్రో తెలుసుకుందాం పదండి. పాత బస్తీ చంద్రాయనగుట్ట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ చేస్తున్నారు. ఇంతలోనే వాళ్ళని చూసి ట్రాఫిక్లోనే బండిని రివర్స్ చేసి పారిపోతుండో పిల్లగాడు. ఇక ఇది గమనించిన పోలీసులు ఊరుకుంటారా మరి? వెంటపడి పట్టుకున్నారు. అరే, పోలీసు వాళ్ళకి పెద్దగా పని పెట్టుకుంటేనే పట్టుబడ్డాడు. రాంగ్ రూట్లో ఉరిగిపోయి డివైడర్ను గుద్దుకుని కింద పడ్డాడు ఈ పిల్లగాడు. ఇంతకీ ఎంత తాగాడో అని నోట్లో పైపు పెట్టి ఊదిస్తే ఎన్నిసార్లు ఊదినా సున్నానే చూపిస్తుందంట మందు మీటర్. అయితే మోటార్ సైకిల్ నడిపిన తమ్ముడి మీద డౌట్ వచ్చి పోలీసులు నిలదీగా, నేనేం తాగలే సార్, మిమ్మల్ని చూసి భయమై పారిపోతున్నా సార్ అని చెప్పుకొచ్చిండంట. ఓర్ని నీ భయాన్ని నీళ్లు లేని బావిలో ఎత్తయ్యా. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది కదా ఈ తమ్మిని భయం అంటూ తెగ కామెంట్ చేస్తుండ్రు. మీరు కూడా కామెంట్ చేయండి. ఏమండోయ్, ఇదండి మ్యాటర్లో చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ అండోయ్. కొన్ని వీడియోస్ వస్తే భయంకరంగా, మరికొన్ని విస్తుపోయేలా ఉంటాయి. ఇయాల్టి రోజుల్లో పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. కూరగాయల్లో పురుగులు చూసాం కానీ పాములేంట్రా బాబోయ్ అంటూ పరేషాన్ అవుతున్నారు. గతంలో ఓ పాము పొలంలో టమాటాను కాటు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడైతే ఏకంగా క్లాలీఫ్లవర్లో పాము పిల్ల దర్శనం ఇచ్చింది. ఇక ఈ వింత ఏమిటని అందరూ షాక్ అవుతుండ్రు. మనిషి అన్నుడికి పాములంటే సత్యంత భయం ఉంటుంది. అసలు పామును చూస్తేనే ఆమెను దూరం పారిపోతారు. ఎక్కువ మట్టుకి పాములు మనుషులుండే చోటుకి రావు, కానీ కొన్నిసార్లు మాత్రం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. పాములకు హాని తలపెడితే దోషాలు గట్రా వస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే పాములకు ఏ హాని చేయకుండా పొలాల్లోకి వదిలేస్తుంటారు. అయితే ఓ ఇంట్లో క్యాలీఫ్లవర్ను నెమ్మదిగా కట్ చేస్తుండగా ఓ పాము పిల్ల రావటాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. పిట్ట కొంచెం కోతగనం అన్నట్లు ఉండటానికి పాము పిల్ల చిన్నగా ఉన్నా బుసలు కొట్టడంతో అందరూ భయపడ్డారు. ప్రస్తుతం ఈ పాము పిల్లకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నుంచి ఏ కూరగాయలు తెచ్చుకున్నా 1-2 సార్లు చూసుకుని కట్ చేసుకుంటే మంచిదని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ఈసారి క్యాలీఫ్లవర్ కొనేటప్పుడు జాగ్రత్త, లేదంటే క్యాలీఫ్లవర్తో పాటు పాము పిల్లలు కూడా ఫ్రై అయిపోతాయంటున్నారు. ఈ సెల్ ఫోన్లు మల్టీప్లెక్స్లు కాదు,
వాళ్ళ కలర్ టీవీలు వచ్చిన కాడి నుంచి నాటకాలు వేసేటోళ్ళు కరువు అయ్యారు. చూసేటోళ్ళు అంతకన్నా లేరు. ఎంత కాన రాకుండా అవుతున్నాయి. మన తాన స్కూల్ చదివే పిల్లగాళ్ళ కాడికెళ్ళి పెద్ద మనుషుల దాకా రామాయణం కథ చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే అన్నంత సింపుల్గా చెప్తారు. ఎందుకంటే అది మన దేశం ముచ్చడు కాబట్టి. అదేగా అమెరికాలో, కెనడాలో, జపాన్లో అడిగితే చెప్తారా రామాయణ? వాట్ ఇస్ ఇట్ అని ఉల్టా ప్రశ్న ఎత్తారు. కానీ ఆ బ్రెజిల్ దేశపోళ్ళు మాత్రం చెప్తారు. చెప్పుడే కాదు, రామాయణాన్ని కండ్లకు కట్టినట్టు నటించి చూపెట్టరు. మీరు కూడా చూసేయండి ఎంత ముద్దుగా యాక్టింగ్ చేశారో. రామాయణం కథను 2-3 నిమిషాల్లో ఎంత చక్కగా నటించి చూపించుర్రో ఈ పిల్లగాళ్ళు. కానీ వీళ్ళంతా మన దేశపోలు కాదండోయ్. అక్కడ విశ్వవిద్య గురుకుల స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంట వీళ్ళంతా. రామాయణం, మహాభారతం వంటి స్టోరీలు సంస్కృత భాషను నేర్చుకుంటున్నారంట. ఇక మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్ వస్తున్న విషయం తెలిసి కట్టే కొట్టే తెచ్చే కంటే స్పీడ్గా రామాయణాన్ని కండ్లకు గట్టినట్లు చూపెడితే సార్ కూడా మస్తు మురిసిపోయిండ్రు. వరెవ్వా, మన దేశం కాదు, మన భాష రాదు, అయినా అన్నీ నేర్చుకుని అర్థం చేసుకుని యాక్టింగ్ చేసి మళ్ళా మనకే చూపెడుతున్నారంటే ఎంత మెచ్చుకున్నా తక్కువే కదా. ముద్యమంత కారం ఉడితేనే చెయ్యి అంతా మండుతుంటది. ఇక చికెన్కో మటన్కో కారం కలిపి సబ్బు పెట్టి చేతులు కడుక్కున్నా కూడా ఆ చేతులు మండుతూనే ఉంటాయి. కారం పౌరు గట్లుంటది. కానీ ఇక్కడ ఓ బావా ఒకటి కాదు 2 కింటాల కారాన్ని ఒంటి మీద పోసుకొని కారం స్నానమే చేసిండు ఏకంగా. అది ఎక్కడో తెలుసుకుందాం పదండి మరి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు కాడ ఉన్న శ్రీ శివదత్త ప్రత్యంగిరి ఆశ్రమంలో ఉండే శివస్వామికి ప్రతి ఏడు కార్తీక మాసంలో భక్తులంతా కారం పట్టుకొచ్చి ఆయన మీద పోసి కారాభిషేకం చేస్తుంటారు. ఇట్లా గిది చూస్తుంటే మనకే ప్రాణం చివుక్కంటుంది. కానీ గంతకారాన్ని ఆయన మీదకెళ్ళి పోస్తుంటే స్వామి కూడా ఇంత కూడా చలించడం లేదు కదా. ఎట్లా భరించాడో పాపం ఆయనకి తెలియాలి. అసలు కారంతో అభిషేకాలు ఏంటని ఆరా తీస్తే పురాణ కథల ప్రకారం ప్రత్యంగిరి దేవికి ఎండుమిర్చి అంటే ఎంతో ఇష్టమంట. అందుకే ఆ ఎండుమిర్చినే ఆ దేవికి మెడలో హారంగా వేస్తుంటారట. ఇక అటువంటి ఎండుమిరపకాయలను కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనంలో ఉన్న ఈ శివస్వామిని అభిషేకిస్తే ఇక వచ్చిన భక్తులకు బాధలు కష్టాలు పోయి శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్షం మస్తుగా పొందుతారని ఎక్కడోళ్ళకు మస్తు నమ్మకమట. అందుకే కార్తీక మాసంలా అందరూ వచ్చి మనిషికి ఎంత కారం పోసి అభిషేకం చేసి పోతారట. ఇది ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుందట. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరు అన్నట్లు మన దేశంలో చాలా తెలివిగల్లోళ్ళు ఉన్నారు. ఎంత తెలివిగల్లోళ్ళు ఉన్నారంటే స్కూటీ బండిని ఆటో లెక్క కారు లెక్క వాడుకునే గిసంటి అపర తెలివివంతులు కూడా ఉన్నారు. ఓ అన్న ఈ స్కూటీపై ఎంతమందిని ఎక్కించుకొని నడుపుతున్నాడో తెలుసా? 8 మందిని ఎక్కించుకొని ఎట్లా నడుపుతున్నాడో చూడండి. 4 సీటర్ ఆటోలోనో కారులోనో ఎంతమందిని ఎక్కించడం కష్టమవుతుందేమో కానీ ఈయన మాత్రం స్కూటీ మీదనే ఫ్యామిలీ మొత్తాన్ని సెట్ చేసినాడు. ఎంత గొప్పోడో. అసలు గీతంతా ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి మరి. ద్విచక్ర వాహనంపై 3 వెళ్తేనే ట్రిపుల్ డ్రైవింగ్ ప్రమాదకరమని మన పోలీసోళ్ళు ఊరుకోరు. ఒకవేళ అలా వెళ్ళినప్పటికీ పోలీసోళ్ళను చూసి ఒకరు దిగి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా బండెక్కుతారు. అట్లాంటిది ఒక్కరు కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా ఒక స్కూటీపై 8 మందిని ఎక్కించడం చూసి అందరూ పరేషాన్ అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా సమీపంలో ఓ స్కూటీపై 8 మంది ప్రయాణిస్తూ ఇదిగో ఇలా కెమెరాకు చిక్కిండ్రు. ఇక హెల్మెట్ లేకపోతే కేసులు బనాయించి బళ్ళు లాక్కునే పోలీసోళ్ళు ఈ అన్నను చూస్తే మరి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో. ఏకంగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక స్కూటీపై సరిపెట్టేసిండు ఈ అన్న. మరి అన్న వాడకం చూస్తే ఆ స్కూటీ అమ్మిన కంపెనీలు కూడా
గర్వంగా గల్లీ ఎగరేసుకుని పబ్లిసిటీ చేసుకుంటారు భయ్యా. ఇదండి మ్యాటర్లో ఈ వారం ముచ్చట్లు ఇవ్వండి. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.